గుడ్ ఈవినింగ్, ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? సో ఈ విధంగా మనం అందరము సాయంత్రకాల సమయంలో కలుసుకోవడం ఎంతో సంతోషము. మరి వెల్కమ్ టు కాంకరర్స్ నో మోర్ చైన్స్. మరి మనము ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నామండి. అందరం కూడా కళ్ళు మూసుకున్నాము. పరిశుద్ధుడానికి వందనాలు. మరి ప్రభా యేసయ్య, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యూత్ ఈ యొక్క ఫెలోషిప్ని మరి ప్రభా యేసయ్య నీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈరోజు వాక్యం షేర్ చేసిన సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మాతో మీరు మాట్లాడండి. జాయిన్ అయిన వారిని, వింటున్న వారిని అయ్యా, మరి ప్రభా టీంని అయ్యా, సజీవైన టీం అంతటిని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని అయ్యా, ఈ టైం అంతటిని కూడా నీ చేతికి అప్పచెప్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో వన్స్ అగైన్ ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. సో ఈరోజు మరి మన మధ్యలో వాక్యం షేర్ చేసుకోవడానికి సిస్టర్ స్నిగ్ధ రాయ్ గారు ఉన్నారండి. మరి మనకు మంచి వాక్యాన్ని అందించడానికి మరి సిద్ధపాటు కలిగి ఉన్నారు. మరి నిజమైన ట్రూ సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుందండి మనసుకి? ఒకవేళ అది పర్ఫెక్ట్గా మనకేది కావాలి అని అనుకుంటాము, అది కంప్లీట్గా దొరికినప్పుడు వీ గెట్ సాటిస్ఫాక్షన్. సో బట్ వాట్ ఈస్ రియల్ సాటిస్ఫాక్షన్, వాట్ ఈస్ ట్రూ సాటిస్ఫాక్షన్? ఇహలోకంగా కాదు, కానీ మరి ఆత్మీయంగా, మరి ఎప్పుడైనా కానీ మరి మనము ఆత్మీయంగా మనం ఆలోచించాలి. ఈ లోక సంబంధమైన వాటిని కాదు, కానీ మరి పరలోక సంబంధమైన వాటి కొరకు మనము వేగిరపడాలి, సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి. సో మరి సిస్టర్ మనకి చెప్పడానికి మరి సిద్ధపాటు కలిగి ఉన్నారు. సో మనమందరము కూడా మనం విని మరి వాటిని అప్లై చేస్తూ మరి మనం పాటిస్తూ ముందుకెళ్దాము. సో వెల్కమ్ సిస్టర్, ఓవర్ టు యూ. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి సజీవ వాహిని మీటింగ్లో దేవుని యొక్క పరిశుద్ధ మాటలు పంచుకుంటకు దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఆపర్చునిటీ బట్టి నేను దేవాతి దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సజీవ వాహిని టీం మెంబర్స్కి, ఓనర్కి కూడా నేను నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు మనము మెడిటేట్ చేసుకోబోయే టాపిక్ సాటిస్ఫాక్షన్. సో మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్స్ చూస్తాము. వాటిల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దేవుల్లోనే మనకి సంతృప్తి ఉంటుంది. ఈ టాపిక్లో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ అందరితో పంచుకుంటానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్ర, పరిశుద్ధ, ప్రేమగల తండ్రి, దయగల రాశి, మీకు వేలుకొలు స్థితి స్తోత్రాలు నాయన. అయ్యా, మమ్మల్ని అందరినీ మీరు సజీలెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. ఎంతోమంది దినం చూడకుండా మరణించారు. మీరైతే మాకు అందరికీ జీవాన్ని ఇచ్చాను. నేను కొంతసేపు మీ ఆటలు పంచుకుంటకు, మీ మాటలు వింటకు మాకు అందరికీ ఇస్తున్న ధన్యతను బట్టి మీకే వేలుకొలు స్థితి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఎంతోమందికి ఈ అవకాశం లేకుండా ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఫాదర్, బట్ యూ హ్యావ్ గివెన్ అస్ సచ్ ఎ ప్రెషియస్ టైమ్ and your precious word to listen to your word and share your word, Father. We are so honored to be part of this, Father. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని బట్టి మీకే వేలుకొస్తుంది స్తోత్రాలు చెల్లించడం. ముఖ్యంగా అర్హత లేనప్పటికీ నాయన, మీరు నాకు ఇచ్చిన ఆయన మీ పరిశుద్ధ మాటలు పంచుకుంటకు నాకు ఇస్తున్న ఈ టైంని బట్టి కూడా మీకు మరి ఒకసారి వేలుకొస్తుంది స్తోత్రాలు చెల్లించడం తండ్రి నాయన. అయ్యా, ఇప్పుడు మాటలు షేర్ చేసుకున్న నా థాట్స్ ఆర్ నా టాకింగ్ కాకుండా నాయన, మీ మాటలు, మీ తలంపులు నా నోటి నుంచి వచ్చిన కాక ఆమె నా విధంగా మీరు నన్ను సిద్ధపరిచారని నమ్ముతున్నాయన. మేమందరం కూడా నేను వినేవారందరూ కూడా నన్ను చక్కగా వాక్యాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోకుండా నన్న వాక్యానుసారంగా వాక్యం ఎలా చెప్తుందో స్ట్రైట్గా వాళ్ళ హృదయంలో ముద్ర వేసుకుని నన్న మీరు పోర్ చేసే విజ్డమ్తో వాళ్ళు అర్థం చేసుకొని నేను చక్కగా మీ వల్లే మారుటకు మీకు అందరికీ కూడా మీరు సహాయం తెచ్చని బతిమలాడుకుంటున్నాయినా. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మర్యాదగా నడిపించి ఈ మీటింగ్ని నైనా చక్కగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినైనా మమ్మల్ని అందరి ఫ్రూట్ఫుల్ చేయమని బతిమలాడుకుంటూ మీకే మహిమ గంతా ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బతిమలాడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సో అండి, ఈరోజు మనము మెడిటేట్ చేయబోయే టాపిక్ ఇక్కడ మనం చూసిన రీతిగా సాటిస్ఫాక్షన్ అన్నది టాపిక్. బట్ ఇక్కడ నేను డిస్ప్లేది ఐ వాంటెడ్ టు make all of us that we should remember that we should be always be satisfied in God alone అన్నది. సో జనరల్ టర్మ్స్లో మనము సాటిస్ఫాక్షన్ చూసినట్లయితే ఇట్స్ అ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వన్స్ విషెస్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నీడ్స్ కదా. మనం ఎప్పుడు సంతృప్తి చెందుతాం, ఏదైనా మనకి మంచిగా జరిగినప్పుడు, మనం అనుకున్నది జరిగినప్పుడు, మనం అనుకున్న సిచ్యువేషన్స్ మనం మీట్ అయినప్పుడు మనలో ఒక సంతృప్తి ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే విల్ బి ఫిల్డ్ విత్ దట్ జాయ్. సో అదొక సంతోషం
మనలో ఉంటుందన్నమాట. సో, ఇందులోంచి నేను ఒక 3 పాయింట్స్ దేవుడు నాకిచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకుంటానండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్స్ మనం చూద్దాం. మొట్టమొదటిది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో, ఐజియా 14 చాప్టర్‌లో మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ 13 నుంచి ఉంటుంది. నేను ఆకాశం ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సినారియో మీకు అందరికి కూడా తెలుసు. తెలియంది కాదు. సో, ఇక్కడ ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని కన్నా తనని ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా అనుకుంటున్నారనమాట. సో, మనం గూడా దేవుని బిడ్డలుగున్నప్పుడు మనకున్న దేన్ని బట్టి కూడా మనం గర్వించకూడదు. మనకున్న దేన్ని బట్టి కూడా మనం ఓకే. ఐ యామ్ గ్రేట్. ఐ అన్నది మనలోంచి తీసివేయాలి. మనకేదున్నా మనం వాట్ వి ఆర్ అన్నది ఇట్స్ జస్ట్ గాడ్స్ గ్రేస్ అలోన్. ఈ వరల్డ్‌లో మనమున్నప్పుడు ఏదైనా మన జీవితాల్లో మంచి జరిగినప్పుడు ఆర్ మంచి ఆనర్స్ వచ్చినప్పుడు మనం వి షుడ్ ఆల్వేస్ గివ్ గ్లోరీ టు గాడ్ అలోన్. అంతే కాకుండా చాలామంది ఎట్లా చెప్తారు, ఓహ్! నా వల్లే జరిగింది. ఇప్పుడు ఏదైనా మంచిగా ప్రేయర్ ఆహ్, ఆన్సర్ అయితే వెంటనే నేను ప్రార్థన చేయడం వల్ల జరిగింది. నాది చూసాడు దేవుడు. అంటే నా అన్నది ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట పీపుల్. సో, మనము ఈ సినారియోలో కూడా చూస్తే ఇక్కడేంటి మహోనితో నన్ను సమానంగా చేసుకుంటాను అని చెప్తున్నారు. అక్కడ అట్లాంటి పరిస్థితి ఏమైపోయింది తనకి చివరిగా హి వాస్ థ్రోన్ ఫ్రమ్ హెవెన్. సో, మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సెల్ఫ్ ఫోకస్ ఆర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ సెల్ఫ్ గ్లోరీ మనకెప్పుడు కూడా ఉండకూడదనమాట. మనకందరికి తెలుసు మనము ఈ లోకంలో జీవించున్నామంటే ఆయన చూపించిన ఉచితమైన కృప అండ్ ఆల్సో ఆయన ఒక పర్పస్‌తో మనల్ని ఈ లోకంలో ఉంచారు. అండ్ వి ఆర్ బోర్న్ టు ప్రైజ్ గాడ్ అలోన్. అంతేగాని మనల్ని సెల్ఫ్ ప్రైజ్ చేసుకోవడమో, మనము సెల్ఫ్ గ్లోరీ చేసుకోవడమో, మనల్ని మనం గొప్ప చేసుకోవడం, మనల్ని మనం హెచ్చించుకోవడానికి దేవుడు మనల్ని అట్లా పెట్టలేదు. సో, ఆయన మహిమపరచడానికి మనల్ని పెట్టారు. ఆయన్ని ఘనపరచడానికే మనల్ని ఉంచారు. సో, మనం అది అక్నాలెడ్జ్ చేయాలి. మన జీవితాల్లో ఏది జరిగినా కూడా దేవునికే గ్లోరీ ఇవ్వాలి. చాలామంది వాళ్ళకున్న అందం బట్టి జనరల్‌గా మాట్లాడుకుంటే ఈవెన్ ఇప్పుడు కూడా బిలీవర్స్‌కి కూడా కొంచెం అట్లున్నారు. ఈవెన్ వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి కూడా దే విల్ ప్రైజ్ దెమ్‌సెల్వ్స్ అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సింగింగ్ ఉందనుకోండి. మంచి టాలెంట్ దేవుడిస్తే వెంటనే ఓహ్! నేను బాగా పాడతాను. నాకు నేను అన్నది ఎక్కువ మనం పీపుల్‌లో చూస్తామనమాట. ఎక్కువ వాళ్ళకున్న తలాంతులు బట్టో, వాళ్ళకున్న లీడర్‌షిప్ క్వాలిటీస్ బట్టో, వాళ్ళకున్న యూ నో డిగ్రీస్ బట్టో, వాళ్ళకున్న మంచి యూ నో అవుట్‌వర్డ్ అపియరెన్స్ బట్టి కూడా దే ఆల్వేస్ గ్లోరిఫై దెమ్‌సెల్వ్స్. సో, మనము బిలీవర్స్‌గా ఉన్నప్పుడు వి షుడ్ రిమెంబర్ దట్ గాడ్ వోంట్ సీ యువర్ అవుట్‌వర్డ్ అపియరెన్స్. గాడ్ వుడ్ సీ యువర్ ఇన్‌వర్డ్. నీ హృదయం ఎలా ఉందో అన్నది దేవుడు చూస్తారు. మనం ఎంత చక్కగా పైకి ఉన్నా లోపల కుళ్ళు కుతంత్రంతో మన హృదయం ఉంటే దేవుడికి అది తెలుసు. కానీ పీపుల్‌కి తెలీదు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళము? నాట్ ఎ రైట్ పర్సన్. రైచియస్ పర్సన్‌గా మనం ఉండమనమాట. సో, మనల్ని ఎప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. మనకి ఏది ఉన్నా కూడా దేవునికే మహిమ చెల్లించాలి. మీరు ఇక్కడ ఇంకొక సినారియో కూడా చూసినట్లయితే జెనెసిస్‌లో చూస్తే అక్కడ 3 చాప్టర్ హవ్వ గురించి చూస్తారు కదా! హవ్వ గారు సినారియో కూడా మీకు అందరికి తెలుసు. దేవతల వలే ఉంటారనగానే ఆమె సంతోషపడి ఉంటది కదా! అందుకే పండు తీసుకొని వాళ్ళ వల్ల ఏమైంది? సిన్ ఎంటర్ అయిపోయిందనమాట. సో, కొంతమంది పొగడ్తలకు కూడా దే విల్ ఫాల్ ఇంటు దట్. సో, ఎవరైనా బాగా ఇఫ్ దే ప్రైజ్ యూ ఆర్ ఫ్లాటర్ యూ, పీపుల్ విల్ గెట్ ఇంటు అ థింగ్ లైక్ ఓకే. వాళ్ళ గురించి వాళ్ళు హ్మ్. స్పిరిచ్యువల్ ప్రైడ్ అని అందుకే అంటారు. ఒక్కొక్కసారి వాళ్ళకి తెలీదనమాట. స్పిరిచ్యువల్ బ్లైండ్‌నెస్‌లో ఉండిపోతారు. స్పిరిచ్యువల్ ప్రైడ్ ఉందన్నది కూడా వాళ్ళు గ్రహించరనమాట. సో, మనం ఏది ఉన్నప్పటికి కూడా అది దేవుని ద్వారానే మనకుందన్నది మనం ఎప్పుడైతే అది గ్రహించుకొని ఉంటామో, మన జీవితం గూడా దేవునికి ఇష్టమైన విధంగా మన జీవితం ఉంటుంది. సో, ఇట్లా దేవతల వలె ఉంటామని అనుకున్న వాళ్ళ సిట్యుయేషన్ ఏమైంది? హవ్వ గారు ఆడమ్ అండ్ ఈవ్ సిట్యుయేషన్ ఏమైపోయింది? దే వర్ సెంట్ ఔట్. దే వర్ ఏదెన్ తోట నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. అలాగే లూకాసు సువార్త 12వ అధ్యాయంలో గూడా మీరు చూసినట్లయితే అక్కడ సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఇక్కడ ఏం చెప్తున్నారు? రిలాక్స్, ఈట్, డ్రింక్ అండ్ బీ మెర్రీ. సో, అప్పుడు దేవుడు అంటున్నారు, "ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు" అంటారు. సో, మనం అందుకే ఈ లోకంలో అండి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, బిలీవర్స్‌కి ఎస్పెషల్లీ విల్ ఆల్వేస్ ఫేస్ స్పిరిచ్యువల్ బ్యాటిల్స్ కదండీ! సో, the more you come to God, the more you will feel battles. The more you will face many battles, like spiritual battles. వాటన్నిటిని మనం జయించాలంటే ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం ధరించాలి.
అండ్ ఆల్సో వీ షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ బాండ్ విత్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్ బాండ్ ఉంటుందో ఎట్లాంటి సిచ్యువేషన్స్ అన్నా కూడా మనము ఓవర్కమ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఫ్లాటర్ చేసినా, ఎవరైనా మనల్ని ఎక్కువ యూనో ఏదైనా మనల్ని పొగుడుతున్నా కూడా మనకి ఆహ్, మన ర నేను అనే స్వభావం లేకుండా దేవాతి దేవుడికే గ్లోరీ చెల్లిస్తాం. ఆ హృదయం దేవుడు మనకి పెడతారనమాట. సో, ఇక్కడ కూడా ఈ సిట్యుయేషన్ మీరు చూస్తున్నట్లయితే అక్కడ దేవుడు అంటున్నాడు, "నీ ప్రాణం ఇప్పుడు పోతే ఏం చేస్తావు? నువ్వు హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావు. బట్ ఒక్క క్షణము నీ ప్రాణం పోతే వాట్ వుడ్ హ్యాపెన్?" సో, మనం కూడా ఒకసారి అనుకోవాలి. ఈ వరల్డ్ అనేది వెరీ డేంజరస్ వరల్డ్ కదండీ! ఈ వరల్డ్ చాలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ పీపుల్ పీపుల్‌ని ఎవరినైనా పట్టేసుకుంటుంది. అంటే డిఫరెంట్ వేస్‌లో సేటన్ ట్రై చేస్తుందనమాట. అది చిన్న వాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, యంగ్‌స్టర్స్ కాదు, ఎనీబడీ. Satan's goal is whoever comes to God, he tries to drag them away from God. The more you come to God, the more Satan would try hard. సో, అలాంటప్పుడే మనం వాటిని సైటాన్ని జయించాలి, పటాపంచలు చేయాలంటే మనకి దేవుని యొక్క శక్తి మనలో ఉండాలనమాట. ఈ లోకం అనేది ఒక వెరీ అట్రాక్టివ్ వరల్డ్, అట్ ద సేమ్ టైమ్ వెరీ డేంజరస్ వరల్డ్. ఇప్పుడు అసలు మన సిట్యుయేషన్ చూస్తున్నాం కదండీ! ఎక్కడంటే కూడా ఫాల్స్ ప్రాఫిట్స్ వచ్చేస్తున్నారు. ఫాల్స్ ప్రీచింగ్ వచ్చేస్తుంది. అట్లా చాలా భయంకరంగా ఉంది వరల్డ్. ఈ వరల్డ్‌లో మనము సస్టైన్ అవ్వాలంటే మనకి దేవుడి యొక్క ప్రొటెక్షన్ ఎంతైనా అవసరం అనమాట. సో, ఖచ్చితంగా మనము దేవునిలో బాగా ఉండాలంటే మనము తండ్రితో, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్‌తో ఒక స్ట్రాంగ్ బాండ్ కలిగి ఉండాలి. సో, మనం ఎప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నాం? ఓన్లీ సండే మంచిగా దేవునిలో ఉంటూ మళ్ళీ మిగతా డేస్ అంతా కూడా మన ఇష్టానుసారంగా బతుకుతున్నామా? ఆర్ ఎల్స్ ఎప్పుడు మనల్ని మనము పొగుడుకుంటూ, మనల్ని మనం ఎక్కువ ఎంఫసైజ్ చేసుకుంటున్నాం. ఒకసారి మనం గ్రహించుకోవాలి. అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలనమాట. అందుకే అక్కడ అంటారు చూడండి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఆలోగన ఎలా అయిపోతాడు? తన ప్రాణం పోయే స్థితి ఉంటది కదా! అలా మనం ఒక్కసారి గ్రహించుకోవాలి. ఈ క్షణం నేను చనిపోతే నేను హెవెన్‌కెళ్ళగలుగుతానా అన్న కాన్ఫిడెన్స్ మనకందరికి ఉంది. ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. మనమందరం గూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోవాలనమాట. ఎంత మనకి బైబిల్ తెలిసి, ఎంత జ్ఞానం ఉన్నా గూడా ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. బట్ వీ షుడ్ బి రెడీ టు ఫేస్ అవర్ గాడ్. సో, రెడీ అవ్వాలంటే మనల్ని మనం వీ హావ్ టు డినై అవర్ సెల్వ్స్. నలుక్కొట్టుకోవాలి. మనల్ని మనము ఎంత పవిత్రంగా పరిశుద్ధపరచబడితేనే ఆయన సన్నిధిలో నిలవగలుగుతాం. సో, మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ అనేది మన జీవితంలో తీసివేసుకోవాలనమాట. అండ్ లూకా సువార్త అక్కడ 18వ అధ్యాయంలో కూడా మీరు చూస్తారు. అక్కడ సుంకరి పరిసయ్యుడు యొక్క స్టోరీ మీకు తెలుసు. అక్కడేం కనపడుతుంది? పరిసయ్యుడు ఎంతసేపటికి నేను వాళ్ళలాగా కాదు, వీళ్ళలాగా కాదు, సుంకర్‌లాగా కాదు. ఎంతసేపు హి ఈస్ ట్రైయింగ్ టు పాయింట్ ఔట్ అదర్స్ రాదర్ దాన్ కరెక్టింగ్ హిమ్‌సెల్ఫ్. ఆహ్, ఇతరులతో లాగా కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. వేరైతే సింకర్ యొక్క ప్రార్థన ఎలా ఉంది? సో, అక్కడ మనం అట్లాంటి పరిస్థితిలో ఉంటామా? ఎంతసేపు ఇతరులని పాయింట్ ఔట్ చేస్తూ, ఇతరులలో ఏదో నెగెటివ్ వెతుకుతూ, మనల్ని మనం ఫస్ట్ చెక్ చేసుకోకుండా అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నామా? అంటే ఇక్కడ పరిసయ్యుడు గూడా ఈయనేమే తనని తాను చెప్పుకుంటున్నాడన్నమాట. నేను వాళ్ళకన్నా అంటే తనేదో పర్ఫెక్ట్ అన్నట్టు ఈయనవే చెప్తున్నాడు. సో, మనం గూడా అట్లా అనుకుంటున్నామా? ఐయామ్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్. ఐయామ్ ద పర్ఫెక్ట్ పర్సన్. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. అట్లా మనం అనుకుంటున్నామా? ఒక్కసారి మనం అనుకోవాలి. ఎందుకంటే అందరూ గూడా ఆహ్, ఎక్సెప్ట్ గాడ్ నోబడీ ఈస్ పర్ఫెక్ట్ కదండీ! ఎవరికి ఉన్నవి వాళ్ళకున్నాయి. బట్ మనం ఇతరులని ఏదో అనాలి అన్నట్టు గూడా మనం ఎప్పుడు కూడా ఉండకూడదనమాట. అండ్ రెవల్యూషన్స్‌లో కూడా మీరక్కడ చూసినట్లయితే మీకందరికి కూడా తెలిసిద్ది. లవొదికయ సంఘం గురించి దేవుడు అంటున్నారు. వాళ్ళు లూక్‌వార్మ్ స్టేట్‌లో ఉన్నారని దేవుడు అంటున్నారు. సో, దేవుడు చాలా స్ట్రిక్ట్‌గా చెప్తారు. ఈదర్ యూ బీ హాట్ ఆర్ కోల్డ్. అట్లాంటి లూక్‌వార్మ్ స్టేట్‌లో ఉంటే ఐ విల్ స్పిట్ యూ ఔట్ అన్నారు. సో, మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. సో, మనం ఈ వరల్డ్‌లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటున్నాం? మనము మన గురించి మనం ఎప్పుడు సంతోషపడుకుంటూ, మన మన గురించి మనము సాటిస్ఫై అవుతూ, మన మన మనకున్న యూ నో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు బట్టి మనల్ని మనం ఎప్పుడు గొప్ప చేసుకుంటూ, ఇతరుల కన్నా మనల్ని హెచ్చుగా అనుకుంటూ, అట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలనమాట. అందుకే వాళ్ళేమంటున్నారు, "నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడై ఉన్నావు." దేవాది దేవుడు అట్లా అంటున్నారు. "నువ్వు లూక్‌వార్మ్ స్టేట్‌లో ఉంటే దట్స్ వాట్ యువర్ స్టేట్ ఈస్. సో, యూ హావ్ టు బీ వెరీ మచ్ కేర్‌ఫుల్." ఈ వరల్డ్‌లో ఉన్నప్పుడు ఎందుకంటే మనము దేవునిలో ఉంటూ మళ్ళీ వరల్డీగా ఉంటే మన లైఫ్ ఎక్కడికెళ్తది? 2 పడవల మీద కాలు పడితే ఏమవుతది? కింద పడిపోతారు. సో, ఈ ఈదర్ అందుకే దేవుడంటున్నారు. ఇట్లాంటి లూక్‌వార్మ్ స్టేట్‌లో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలుగున్నప్పుడు వి హావ్ టు కరెక్ట్ అవర్ సెల్వ్స్. ఎవ్రీ డే వి హావ్ టు బి సాంక్టిఫైడ్. అందుకే వాక్యంలో ఉంది కదా! ఆహ్, రక్షణ పొందిన తర్వాత యూ ఆర్ సాంక్టిఫైడ్. బట్
శాంటిఫికేషన్ ప్రాసెస్ అన్నది ఇట్స్ నాట్ వన్ డే, ఇట్స్ లైక్ ఎవ్రీ డే టిల్ వి సీ అవర్ గాడ్. సో అందుకే శాంటిఫికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ బిలీవర్స్ లైఫ్. అండ్ రెండవ పాయింట్గా మనం చూసినట్లయితే వరల్డ్లీ సాటిస్ఫాక్షన్ కదా. సో వరల్డ్ సాటిస్ఫాక్షన్ మనం చూసుకున్నట్లయితే హీబ్రూ 13 చాప్టర్లో మీకు అందరికీ తెలిసిన విషయాలండి. ఐఎమ్ రిమైండింగ్ అండ్ లెట్స్ లెట్స్ ఆల్వేస్ ఫోకస్ వేర్ వీఆర్ స్టాండింగ్. ఈ వాక్యాలు మనకు అందరికీ తెలిసినవే, కొత్తగా నేనేం చెప్పట్లేదు. ఈ తెలిసిన వాక్యాలు మనం ఎక్కడున్నాం, మనం ఇట్లాంటి వాక్యాలు ఇలాంటి స్థితిలో ఏమైనా ఉన్నామా, పడిపోయిన స్థితిలో మనం ఉన్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకొని మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలండి. హీబ్రూ 13 చాప్టర్ చూసినట్లయితే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. సో ధనము అన్ని కీడులకు మూలమని మనకు తెలుసు. సో చాలామంది ఈవెన్ బిలీవర్స్‌కి కూడా ఇప్పుడు చాలా వింటున్నాం మనం. అంటే ఎవరిని నేనేమి పాయింట్ ఔట్ చేయట్లేదండి. బట్ దిస్ ఈస్ వాట్ ఐయామ్ హియరింగ్. లైక్ చాలా వరకు అందరూ దేవుని బిడ్డలే డబ్బులు అడుగుతూ, డబ్బుల వైపు పరుగులు తీస్తూ, అంటే మనీకి ఎక్కువ మనీ ఎక్కువ ఎర్నింగ్‌లో ఉంటున్నారు బిజీగా. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ క్లియర్‌లీ అండ్ ట్రూత్‌ఫుల్లీ రాదర్ దాన్ దట్ దే ఆర్ గోయింగ్ ఆన్ మనీ గురించి ఎక్కువ వాళ్ళు ఉంటున్నారనమాట. సో ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి ఉండాలి. తృప్తి కలిగిన లైఫ్ మనకుండాలండి. ఆశ పడకూడదు. ఎక్కువ అతిగా ఆశ పడకూడదనమాట. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం తృప్తి చెందాలి. మనకేమైనా కావాలంటే దేవాదేవుడిని అడగాలి. అంతేగాని గ్రీడీగా మనకి ఆ నేచర్ ఉండకూడదనమాట. మన దేవాదేవుడు మనల్ని ఎప్పుడు వీడోడు కదండీ. మనతో ఎప్పుడూ ఉంటారు. ఆయన ఎప్పుడు మనల్ని ఎడబాయడు. ఎప్పుడైతే ఆయన మీద డిపెండ్ అయి ఉంటామో ఖచ్చితంగా మనకి ఏమన్నా అవసరాలుంటే ఆయనే మనకు తీరుస్తారు. సో మనం ధనం వైపు పరుగులు తీయకూడదనమాట. ఫస్ట్ జాన్ లో కూడా ఉంటుంది. లోక సంబంధమైన వాటిపై మనము దృష్టి పెట్టకూడదు. లోకమందు దాని ఆశయు గతించిపోవచ్చునవి గాని దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరం నిలిచును కదండి. దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిలుస్తారు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనల్ని ఎంతోమంది చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నడక ఎలా ఉంటది, మన యాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, వాట్స్ అవర్ టార్గెట్, మన గోల్స్ ఎలా ఉంటున్నాయి, మనం దేవుని పట్ల ఎంతవరకు ఫెయిత్‌ఫుల్‌గా ఉంటున్నాం. అంటే పీపుల్ చూస్తూ ఉంటారు మనల్ని దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు. మనం ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని మహిమపరిచే విధంగానే, దేవుని ఘనపరిచే విధంగానే మన జీవితాలు ఉండాలి. సో దేవుని చిత్తం జరిగించేవాడే నిరంతరం నిలుస్తారు. అంతేకాని లోక సంబంధమైన వాటి మీద ఆర్ లోక సంబంధమైన ఆశల మీద మనం ఒక్కసారి అట్లా వెళ్తే మనకి ఇట్ విల్ లీడ్ ఇంటూ డిస్ట్రక్షన్ కదా. మనం లోక సంబంధమైన వాళ్ళం కాదు, మనము దేవుని సంబంధులం. ఎప్పుడైతే దేవుడు మన సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పుడే ఆయన రక్తంలో కడగబడి మనము ఒక నూతన సృష్టిగా మనం మారాం. ఎప్పుడైతే నూతన సృష్టిలో ఎవ్రీథింగ్ ఈస్ న్యూ. సో వాట్ ఎవర్ ద రాంగ్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ అస్ ఇట్ షుడ్ బి వానిష్డ్. ఇంకా మనలో ఏమైనా ఉన్నాయా, లోక సంబంధంగా మనం ఉంటున్నామా? ఈవెన్ దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సార్లు మనము ఏదైనా అన్నెసెసరీగా లోకపు రీతిగా మనం ఏమన్నా చూస్తున్నామా? లోకపు రీతిగా మనం ఈవెన్ అడిక్ట్ అయ్యి ఇప్పుడు యాక్చువల్ గ్యాడ్జెట్స్ వల్ల చాలామంది కూడా యూనో ఆహ్, ఊరికే చూస్తుంటారు కదా. సో అలాంటి వాటిలో మనం ఎక్కువ పెడుతున్నామా? సో చాలామంది యంగ్‌స్టర్స్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ అండి. ఇప్పుడు అందరూ కూడా అడిక్ట్స్ అయిపోతున్నారు. ఫోన్స్ కానీ అన్నిటికి. సో మనం అట్లా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము చెక్ చేసుకోవాలనమాట. ద ఇట్లాంటి లోక సంబంధం వాటిలో మనం ఎక్కువ ఉంటే అది టోటలీ విల్ లీడ్ ఇంటూ డిస్టంక్షన్. బికాస్ వి ఆర్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్. వీ షుడ్ బి యూనిక్ అండ్ వీ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. పీపుల్ మనల్ని చూసినప్పుడు వాళ్ళు మన దేవుని గ్రహించగలగాలి. అలా ఉండాలి మన యాక్షన్స్. అంతేగాని అయ్యో వీళ్ళు దేవుళ్ళ బిడ్డలని చెప్తున్నారు, బట్ చూడండి వీళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయో, చూడండి వీళ్ళ వాకింగ్ ఎలా ఉందో అన్నట్లు మనం పోర్ట్రే చేసుకోకూడదనమాట. లోక సంబంధం వాటి మీద మనం అసలు దృష్టే పెట్టకూడదనమాట. అండ్ మార్క్ 10 చాప్టర్ మీరు చూసినట్లయితే అక్కడ వాక్యంలో చెప్తున్నారు. ఒకడు పరిగెత్తుకొనొచ్చు నిత్య జీవమునకు వారసుడంటూ నేనేం చేయదని అడుగుతారు. ఈ సినారియో కూడా మీకు తెలుసు. అప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నారు? నీకొకటి కొదువుగా ఉన్నది. నీవు వెళ్లి నీకు కలిగినదంతా అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ఫలము అధికమవుతుంది. సో అప్పుడు అతనేం చేస్తాడు? హి లెఫ్ట్ జీసస్. సో జీసస్‌ని నిత్య జీవానికి అండ్ ఎటర్నల్ లైఫ్ కోసం పొందాలని చాలా ఆశపడ్డాడు. బట్ దేవుడు ఇది నీకున్నదంతా అమ్మేసి రమ్మంటే బట్ హి కుడ్ నాట్. అంటే హి ఈస్ అటాచ్డ్ టు దట్ మనీ. సో మనం గూడా ఒకసారి మనం గ్రహించుకోవాలి. మన ప్రయారిటీస్ ఎలా ఉంటున్నాయి? మనము ఎలా ఉంటున్నాం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ బిలీవర్స్‌గా వి షుడ్ బి
వాకింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్. మన లైఫ్ ఎలా ఉంది? ఈ ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతసేపు మనము మనీ వైపు పరిగెడుతున్నామా? ఆర్ ఏదన్నా లోక సంబంధమైన వైపు పరిగెడుతున్నామా? ఎట్లా ఉంటుంది? సో, దేవుడు అందుకే చెప్తున్నారు. నువ్వన్నీ వదిలేసి ఆయన్ని వెంబడించాలి. సో, ఆయన ఆయనని ఎప్పుడైతే మనము ఆహ్, మనం గుర్తు తెచ్చుకో వి హావ్ టు రిమెంబర్ హిస్ లవ్ అండి. అది ఎప్పుడైతే మనలో స్ట్రాంగ్‌గా ఉంటుందో, మనం వి నో వెన్ వి ఆర్ గోయింగ్ అస్ట్రే వి విల్ డెఫినైట్‌లీ బీ బ్యాక్ ఇన్ గాడ్. సో, దేవుడి యొక్క ప్రేమ మనల్ని తీసుకొనొచ్చేస్తది. బ్యాక్ తీసుకొనొచ్చేస్తది. ఒక్కొక్కసారి మనం పడిపోయినా కూడా ఆయన ప్రేమ లాగేసుకుంటది మనల్ని ఎనక్కి. అంటే అంత పవర్ ఉంది ఆయన ప్రేమలో. అంత త్యాగం ఉంది కదా ఆయన ప్రేమలో. సో, మనం అది ఎప్పుడైతే గ్రహిస్తామో డెఫినైట్‌లీ ఈ లోకంలో ఉన్నప్పటికి గూడా మనం వేరుగా జీవించగలుగుతామనమాట. జోబ్ 21లో గూడా మనం అక్కడ చూస్తే భక్తిహీనుల గురించి ఉంటుందండి అక్కడ. ఒకసారి చదువుతాను నేను. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోతుందన్నది. సో, భ భక్తిహీనంగా మనం గూడా ఉంటున్నామా? భక్తిహీనత జీవితం మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం చూసుకోవాలనమాట. 21 ఆహ్, 11 నుంచి చూసినట్లయితే అక్కడ ఆహ్ వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకు పంపుదురు. వారి పిల్లలు నటన చేయుదురు. తంబుర స్వరమండలం పట్టుకొని వాయించుదురు. సానిక్కనాదం విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణంలోనే పాతాళంలోకి దిగిపోతురు. సో, ఒక్క క్షణంలోనే భక్తిహీనులు దిగిపోతారు. సో, అంత వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నా ఒక క్షణంలో వాళ్ళట్లా వెళ్ళిపోతారనమాట. సో, మనము భక్తిహీనంగా ఉంటున్నామా? సో, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ మనం ఇంకా ఈ వరల్డ్‌లో స్టఫ్‌లు ఎంజాయ్ చేస్తూ, ఆహ్, వరల్డ్ ప్యాటర్న్స్‌ని ఫాలో అవుతూ అట్లాంటి జీవితం మనం ఏమైనా చేస్తున్నామా అన్నది మనం గ్రహించుకోవాలి. బైబిల్‌లో ఉన్నది మనకెంత తెలిసినా వి హావ్ టు వెనెవర్ యూ అప్లై దెన్ ఓన్లీ యూ విల్ బి చేంజ్డ్ విత్ ఇమేజ్ ఆఫ్ గాడ్ కదండీ! మనకెంత నాలెడ్జ్ ఉన్న అప్లికేషన్ పార్ట్ మన జీవితంలో లేకపోతే విల్ బీ ఇన్ ద సేమ్. జస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసే వాళ్ళం అయితాం తప్ప, మనలో చేంజ్ ఉండదు. ఎప్పుడైతే అప్లికేషన్ పార్ట్ ఉంటుందో బ బైబిల్‌ని మనం అప్లై చేసుకొని మన లైఫ్‌ని లీడ్ చేస్తామో దెన్ ఓన్లీ వి విల్ సీ గాడ్. వి విల్ పోర్ట్రే జీసస్. పీపుల్ విల్ సీ గాడ్ ఇన్ అస్. అంటే జీసస్‌ని చూడగలుగుతారన్నమాట. ఎందుకంటే గాడ్ ఈస్ వర్డ్ కదా! ఆయన వర్డ్ ఎప్పుడైతే మనలో బాగా నింపుకొని ఉంటదో పీపుల్ గూడా మనల్ని చూసినప్పుడు దేవుని మహిమపరిచే విధంగా మన లైఫ్ ఉంటదన్నమాట. ప్రావర్బ్స్‌లో కూడా అక్కడ చూస్తాం మనం. ధనంను నమ్ముకొని వాడు పాడైపోవును. అండ్ ఆల్సో మాథ్యూలో కూడా చూస్తున్నాం. భూమి మీద మీరు ధనంను సమకూర్చుకొనొద్దు అంటున్నారు. సో, ఎక్కువ మనము అందుకే 2 మాస్టర్స్‌ని సర్వ్ చేయకూడదంటారు. మనీ, గాడ్ కదా! చాలామంది మనీ వైపు ఈవెన్ దేవుని బిడ్డలు గూడా ఎంత దేవునిది తెలిసినప్పటికి కూడా మనీ వైపే పరుగులు తీస్తున్నారనమాట. సో, మనలో చేంజ్ ఉండాలి. మన దేవాది దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు. మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దేవునింది అడుగుతావో దేవుడే సమస్తం అన్నీ సమకూడి జరిపిస్తారు తన బిడ్డలకి. ఆయనే అన్నీ మీట్ అవుతారు. ఆయన మీద అంత డిపెండెంట్‌గా మనం అవ్వాలనమాట. అంతేగాని మనం దేవుని బిడ్డలుగా ఉంటూ మళ్ళీ ధనమును సమకూర్చాలనే మైండ్ సెట్ ఉంటే దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ తిమోతిలో కూడా మీరు చూసినట్లయితే అక్కడ ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను అవి హ్మ్, అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సో, ఇట్లా మనీ వైపెళ్తే మనీ ఈజ్ వి నీడ్ మనీ. బట్ ఇట్స్ నాట్ దట్ వి లైక్ గ్రీడీగా మనం వెళ్ళకూడదు. మనీ మనకి పర్చేసింగ్‌కి అన్నిటికి కావాలి. బట్ ఆశ ఎక్కువుంటది చూడండి. డబ్బులు ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి, ఇంత సమకూర్చుకోవాలి. ఇప్పుడంతా మనం సంపాదించుకొని మన ప్రాణం పోతే ఏమవుతదండి? ఇప్పుడంతా సంపాదించుకుంటాం. ఒక క్షణంలో ఏదో వచ్చి ప్రాణం పోతది. అప్పుడు ఏమైపోతది? సో, నథింగ్. సో, మనం ఏం చేసుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడంటే మనల్ని మనము దేవుని కొరకు ప్రిపేర్ చేసుకోవాలి. దేవుడొచ్చినప్పుడు మనము రెడీగా ఉన్నామా? దానికి వి హావ్ టు ప్రిపేర్ అవర్ సెల్వ్స్. మనీ పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ మనీ గూడా మనకు కావాలి. అవసరాలకి కావాలి గనుక మనీ సంపాదించుకోవాలి. అంతేగాని మనీ వైపు పరుగులు తీయకూడదు. ఎక్కువ కొంతమంది ఇంకా మనీ మైండెడ్‌గానే ఉంటారనమాట. అంత సంపాదించి, ఇంత సంపాదించాలి, పిల్లలకి పెట్టుకోవాలి, అంత పెట్టుకోవాలని. బట్ వి నెవర్ నో వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఎ సెకండ్. కనుక వి షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుని వైపే మన దృష్టి ఉంచాలన్నమాట. లూకాసు వార్తలో కూడా అక్కడుంది. ఒకడు లోకమంది సంపాదించి తనను తాను పోగొట్టుకునే యెడల
వానికి ఏమి ప్రయోజనం? అంతే గదండీ! మన లోకంలో అంతా సంపాదించుకొని మన ప్రాణం పోతే ఏంటి ప్రయోజనం? ఏమి ప్రయోజనం ఉండదు. సో, బిలీవర్స్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వరల్డ్‌లో ఉన్నప్పుడు వి షుడ్ బి యూనిక్. వి షుడ్ బి సెపరేటెడ్. వి షుడ్ ఆల్వేస్ పుట్ అవర్ ఫోకస్ ఆన్ గాడ్ అలోన్. సో, అందరూ గూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఐయామ్ సేయింగ్, పెద్దవాళ్ళైనా, చిన్న పిల్లలైనా, యంగ్‌స్టర్స్ అయినా ఎవరైనా గూడా ఈ వరల్డ్ అన్నది వెరీ డేంజరస్. అట్ ద సేమ్ టైమ్ వెరీ అట్రాక్టివ్ వరల్డ్ గనక చాలా జాగ్రత్తగా ఒక యూనిక్‌గా బిలీవర్‌గా మనం జీవించాలంటే దేవుని పైన మనం ఆనుకునే ఉండాలి. ప్రతి క్షణం మనం దేవుని పైన ఆనుకోవాలి. సో, థర్డ్ పాయింట్‌గా దిస్ ఈస్ వాట్ వి ఆల్ షుడ్ బి డూయింగ్. వి షుడ్ ఆల్వేస్ బీ సాటిస్ఫైడ్ ఇన్ గాడ్ అలోన్. మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకొద్దు. ఆర్ వరల్డ్ సాటిస్ఫాక్షన్ మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటి? సాటిస్ఫాక్షన్ ఇన్ గాడ్ అలోన్. దేవుని యందే మనం సంతృప్తి చెందాలి. దేవుని యందే మనకి తృప్తి ఉంటుంది. సో, వి ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ వెనెవర్ వి అన్‌కవర్ అవర్ ట్రూ పర్పస్ ఇన్ బీయింగ్ హియర్ కదండీ! సో, మనకెప్పుడు సంతృప్తి ఉంటుంది? మనం ఎందుకు ఇక్కడికొచ్చినాం? ఈ లోకంలో మనం దేవుడు ఎందుకు పెట్టారు? సో, ఎంతోమంది దీనని చూడక మరణించినారు. ఎంతోమంది లేరు ఎళ్ళిపోయారు. కోవిడ్‌లో చాలా మంది చనిపోయారు. సో, ఇప్పటికి చనిపోతూ ఉన్నారు. బట్ మనల్ని ఉంచారంటే ఏదో మనమేదో చాలా గొప్పవాళ్ళని కాదు. ఒక పర్పస్ ఉంది దేవాతి దేవునికి. అది ఏంటన్నది మనం ఎప్పుడైతే మనకి అన్‌కవర్ అయితుందో దెన్ వి విల్ హావ్ అ సాటిస్ఫాక్షన్. మన లైఫ్‌కి కూడా ఒక సాటిస్ఫాక్షన్, ఒక అర్థం ఉంటుంది. మనం జీవించిన దానికి ఒక అర్థం ఉంటుంది. సో, ఇందులో కొన్ని దేవుని యొక్క మాటలు మీతో కొన్ని వర్సెస్ మీకు చూపిస్తానండి. ఇవన్నీ కూడా ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ యూ బలపరుస్తాయి అందరిని. మనందరిని బలపరుస్తుందనమాట వాక్యం కదా! వాక్యం మనల్ని బలపరుస్తుంది, మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని కరెక్ట్ చేస్తుంది, మనల్ని ఓదారుస్తుంది. వాక్యం అన్ని విధాలుగా మనకి దేవాది దేవుడు ఉంటారు. సో, ఇక్కడ దేవునిలోనే మనకి సంతృప్తి ఉంటుందన్నది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. జాన్ 6th చాప్టర్‌లో చూసినట్టయితే అక్కడ జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. నా యొద్ద విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పికొనడు. సో, ఆయనే జీవాహారము కదా! ఈరోజు నా వర్స్ ఆఫ్ ద డే గూడా అదే. సో, ఆయన యందు వచ్చేవారు ఎవ్వరు కూడా ఆకలి గొనరు. ఎప్పుడు దప్పికొనరు. అంటే గాడ్ విల్ సాటిస్ఫై. మనకి ఏదైనా కూడా దేవాది దేవుని దగ్గరే మనకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. మనుషుల దగ్గర గాదు, ఆర్ వరల్డ్‌లి దగ్గర కాదు, ఆర్ ఎక్కడ మనకి దొరకదు. దేవాది దేవుని దగ్గరే మనకి సంతృప్తి ఉంటుంది. ఐజీయా 58లో కూడా అక్కడ చూసినట్లయితే, యెహోవా నిన్ను నిత్యం నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. సో, దేవునిలో సాటిస్ఫై అయితే దిస్ ఈస్ ద బెనిఫిట్స్ కదా! మనం ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉంటాం. ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఊట వలె మనం ఉంటాం. ఆయనలో సాటిస్ఫాక్షన్ ఆయనలోనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆయనలో మనం సంతృప్తి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరించుకోవడం ఒక పార్ట్ అయితే, ఆయనలోనే ఎదుగుతూ, ఆయనలోనే మనము ఆహ్, న్ ఆహ్, న కట్టబడాలన్నమాట. ఆయనలో బాగా కట్టబడాలంటే ఒక బాండ్ మనకుండాలంటే స్ట్రాంగ్ బాండ్ ఉండాలంటే మనం ప్రతిదినము దేవునితో సహవాసం చేయాలి. ఏదో కొంతసేపు అట్లా చేయడం కాదు. ప్రతి దినం, ప్రతి క్షణం దేవునితో మనం సహవాసం చేయగలిగే మైండ్ సెట్ మనం అందరం పెట్టుకోవాలన్నమాట. చెప్పడం ఈజీ బట్ ప్రాక్టికల్ అగైన్ ఐ సే ప్రాక్టికల్‌గా పాటించినప్పుడే మనకి తెలుస్తుంది. మనం ఏంటి? మన స్పిరిచ్యువల్ స్టేటస్ ఏంటి? మనం ఎంతవరకు దేవునిలో ఉంటున్నాం? ఎంతవరకు దేవునికి ఇష్టమైన పాత్రగా ఉంటున్నాం అనేది మీకు నాకే ఎవరికి వాళ్ళకి తెలుస్తది. సో, అందుకనే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది వెన్ యూ ట్రూలీ టేస్ట్ గాడ్ డెఫినెట్‌లీ యూ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాల్వేషన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిమ్ అండ్ హౌ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ షుడ్ బి యునైటెడ్ విత్ గాడ్. ఎందుకంటే ఈ వరల్డ్‌లో మనం నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మనం కూడా నశించిపోవడానికి ఉండకూడదు. దేవుని యందు మనం శాశ్వతంగా ఉండాలనే ఆశ మనకి ఎప్పుడు ఉండాలి. ఆయనతోనే మనం ఉండాలనే ఒక ఆశ మనం ఎప్పుడు పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆయనలోనే మనం తృప్తి చెందుతాం. ఆయన ఈ వరల్డ్ మనకేమివ్వదు. ఈ ఇక్కడున్న పీపుల్ కూడా మనకేం కాదు. ఓన్లీ గాడ్‌లోనే మనకి తృప్తి ఉంటుంది. అందుకే సామ్‌లో మనం చూసినట్లయితే, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. దావీదు గారు అంటున్నారిక్కడ. సో, చక్కటి మాట కదా! నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. ఆయన యందే మన ఆశ మనం లేచినప్పుడు కూడా ఆయన్ని దర్శించాలి. వి హావ్ టు ప్రే టు గాడ్. బిఫోర్ యూ టాక్ టు ఎనీబడీ ప్రే టు గాడ్. అలా దేవునితో మనకు ఆ సహవాసం చేస్తున్నప్పుడే గాడ్ విల్ టాక్ టు యూ. గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ. సో, అట్లాంటి ఒక ప్రెషియస్ మూమెంట్స్ మనమందరం గూడా అనుభవించాలన్నమాట. ఆయన యందే మన ఆశ ఉంది. ఆయనే మన ఆశ, ఆయనే మన జీవితం, ఆయనే మన ఫరెవర్ అని మనకుంది. సర్వస్వమనై ఉండాలి యేసుక్రీస్తు మాత్రమే.
అండ్ ఆల్సో సామ్ 37లో కూడా చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కదా! సో, ఎప్పుడైతే దేవునిలో మనము సంతృప్తి చెందుతూ, దేవుని యందే మనం ఆనుకొని జీవిస్తామో, మనం ఏదైనా అడిగినప్పుడు మన హృదయ వాంఛలను తీర్చే గొప్ప దేవుడై ఉన్నారు. కదా! మనం అనుకున్నది ఒకవేళ ఆయన చిత్తంలో ఉంటే ఆయన తప్పకుండా అది తీరుస్తారు. అలాగే మాథ్యూలో గూడా మనం చూస్తాం. కాబట్టి మీరు ఆయన రాజ్యం, నీతిని మొదట వెతకాలి కదా! సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్‌నెస్. సో, మనం ఎప్పుడు గూడా ఆయన వైపే ఫస్ట్ మన ఫోకస్ ఉండాలి. ఈ వరల్డ్‌లో ఉన్నాం గనక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి గనక మన ఫోకస్ ఎప్పుడైతే దేవుని మీదే ఉంటుందో, ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా గూడా మనం కదల్చబడం. ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా మనం పడిపోం. బికాస్ వి నో గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us. గాడ్స్ ప్రొటెక్షన్ ఈస్ అరౌండ్ ఆల్ ఆఫ్ us అనేది మనకి ఉంటుంది. అక్కడ అలాగే సామ్ 103లో గూడా అక్కడ చూస్తారు. 103లో నేను ఒకసారి చదువుతానండి. ఆహ్, సామ్ 103, 1-5 చూసినట్లయితే అక్కడ నా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నీ ప్రాణంని విమోచించుచున్నాడు. కరుణా కటాక్షంతో నీ కిరీటంగా ఉంచియున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. మేలుతో మన హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఆయన మీద ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తామో దేవునిలో మనకి తృప్తి ఉంటుంది. దేవునిలో మనకి సంతోషం ఉంటుంది. దేవునిలో మనకి ఆనందం ఉంటుంది. దేవుడే మనకి ఫర్ లైక్ విల్ బి ఓన్లీ సాటిస్ఫైడ్ ఇన్ గాడ్ అలోన్. అండ్ ఫిలిపియన్స్‌లో కూడా మనం చూస్తున్నాం. 4th చాప్టర్‌లో ఫోకస్ ఆన్ గాడ్ అండ్ ట్రై టు బి సాటిస్ఫైడ్ ఇన్ హిమ్ అలోన్. దేవుడు అక్కడ చెప్తారు కదా! దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీకు ప్రతి అవసరం తీరుస్తారు. దేవుడు మన అవసరాలు తీరుస్తారు. మనమేమి మనకేమన్నా అవసరం వచ్చినప్పుడు కూడా మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. జడైన అవసరం లేదు. ఎందుకంటే అవర్ గాడ్ ఈస్ ఎ లివింగ్ గాడ్, ట్రూత్‌ఫుల్ గాడ్. హి ఈస్ ఆల్‌వేస్ ఫెయిత్‌ఫుల్ గాడ్, రైచియస్ గాడ్. సో, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకొని జీవిస్తామో, ఆయన మన ప్రతి అవసరాలను ఆయన తీరుస్తారు. మనం ఎప్పుడైతే ఆయన మన అవసరాలు తీరుస్తారో మనకి ఆయనలో ఒక సంతృప్తి ఉంటుంది. సంతోషం ఉంటుంది. సో, ఆయనలోనే మనకి ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతుందనమాట. అండ్ ఆల్సో మాథ్యూలో కూడా ఉంటుంటది కదా! బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్‌నెస్ ఫర్ దే షల్ బి సాటిస్ఫైడ్. సో, రైచియస్‌నెస్ అంటే ఏంటండి? హావింగ్ ఎ రైట్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. ఎప్పుడైతే దేవునితో మనకొక బాండ్ ఉంటుందో, అగైన్ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ బాండ్ ఉంటదో స్ట్రాంగ్‌గా, వి విల్ బి సాటిస్ఫైడ్. ఆయనలో మనము సంతృప్తి చెందుతాం. అండ్ ప్రావర్బ్స్‌లో కూడా చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనములు. ఇట్ లీడ్స్ టు లైఫ్. అది అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. సో, ఇక్కడంతా కూడా మీరు ఈ వాక్యాలు అబ్జర్వ్ చేసినట్లయితే, వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్ అండ్ వెన్ యూ లీన్ ఆన్ టు గాడ్, దేవుని పైన ఆనుకొని జీవిస్తూ, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నట్లయితే, దేవాతి దేవుడే మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఏ ఆపదలో కూడా ఎన్ని ఆపదలొచ్చినా, ఎన్ని శోధనలొచ్చినా దేవాతి దేవుని యొక్క ప్రొటెక్షన్ మనలో ఉంటుంది. ఆయన మనల్ని ప్రతిదినం తృప్తిపరుస్తుంటారు. ఆయన మేలుల చేత, ఆయన యొక్క ప్రొటెక్షన్ ద్వారా, ఆయన యొక్క గొప్ప ప్రేమను బట్టి మనల్ని ఎప్పుడు కూడా ఆయన తృప్తిపరుస్తూ ఉంటారనమాట. అండ్ లాస్ట్‌గా సామ్‌లో మనం చూసినట్లయితే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదుము. అలాగే అదే సామ్స్‌లో 91లో చూస్తే, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ వాక్యాలన్నీ కూడా మీరొకసారి మళ్ళీ ఇప్పుడు చెప్పినవి చూస్తున్నట్లయితే, ఇందులో ఏం అర్థమవుతుంది? ఫస్ట్ థింగ్, వెన్ యూ యాక్సెప్ట్ గాడ్ యాస్ యువర్ పర్సనల్ సేవియర్ అండ్ ఎవ్రీ డే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ God. Every day you should have a fellowship with God. The more you have fellowship with God, the more you will be satisfied in God. So no matter where you are, whether you are in a very attractive world or dangerous world, God is always there with you, because you're satisfied in God alone. ఇంకా మీరు దేని యందు కూడా సంతృప్తి చెందదు. దేవుని యందే సంతృప్తి చెందండి. ఆ సంతృప్తి ఎప్పుడొస్తది? ద మోర్ యూ కమ్ టు గాడ్. సో మే గాడ్ హెల్ప్ ఆల్ ఆఫ్ us to understand that we should always be faithful servants, and wherever we are, we should always be satisfied in God alone. Amen. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల రాశి, మీకు వేలకు స్తుతి స్తోత్రాలు మరి ఒకసారి నాయన. అయ్యా,
మీ మాటలు పంచుకుంటూ మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వేలకు స్థితి స్తోత్రాలు చేసాం తండ్రి నాయన. అవును ప్రభా, మేము ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా, ఈ లోకపు రీతిగా మేము జీవించకుండా నాయన, లోకానుసారంగా మేము జీవించకుండా, లోక సంబంధుల వల్లే మేము ఉండకుండా నాయన, దేవుని సంబంధులని మేము చెప్పినప్పుడు దేవుని సంబంధులై ఉండటకు మాకు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేము ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభా, మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మిమ్మల్ని ఘనపరిచే విధంగా మా జీవితాలు ఉంచమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయ్యా, ఈ లోకంలో నాయన ఎంతో మంది నాయన డిఫరెంట్ వాటికి నాయన పడిపోతూ ఉంటారు. మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరు కాచి కాపాడి ఎట్లాంటి శోధనలని, ఎట్లాంటి ఆపదలను, ఎట్లాంటి టెంప్టేషన్స్‌లో మేము పడకుండా నాయన అయ్యా, మీ 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 కట్టడం మా అందరి మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన అయ్యా, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా, మేము ఎక్కడున్నప్పటికీ నాయన మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మిమ్మల్ని పోర్ట్రే చేసే విధంగా మా జీవితాలను మీరు మలచమని అడుగుతున్నాం తండ్రి నాయన. మీరెప్పుడు వస్తున్నారో మాకు తెలీదు. బట్ వెనెవర్ యూర్ హియర్ ఫాదర్, వీ షుడ్ బి రెడీ టు ఫేస్ యూ లార్డ్. అలా మేము మిమ్మల్ని ఫేస్ చేయడానికి మేము అర్హత పొందాలంటే మమ్మల్ని మేము ఎంత డినై చేసుకోవాలి, మమ్మల్ని మేము ఎంత నలుకొట్టుకొని మీ ఇమేజ్‌లోకి మారాలన్నది ఎంతో ఉంది గనుక నాయన, మమ్మల్ని అందరినీ నాయన వాక్యం ద్వారానే మమ్మల్ని పరిశుద్ధపరుస్తారు గనుక, వాక్యం ద్వారానే మేము పవిత్రపరచబడతాం గనుక నాయన, మమ్మల్ని అందరూ దయచేసి నాయన మీరు క్లెన్స్ చేసి నాయన, మమ్మల్ని ప్యూర్ చేసి హోలీగా ఉంచి నాయన, ఎత్తబడి సంఘంలో మేము అందరం ఉండడానికి మీరు మాకు సాయం తెచ్చి మీరు బతిమలాడుకుంటూ మరొకసారి సజీవాహిని ద్వారా జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ప్రతి ఒక్క ఈవెంట్స్‌ని మీరు దీవించి నాయన ఫ్రూట్‌ఫుల్ చేసి, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో ఆత్మలు పట్టబడి నాయన మీ కొరకు నాయన బహుమానంగా ఉండడానికి కృప చూపించమని అడుగుతూ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ, మళ్ళీ మేము కలిసేంత వరకు మీ కృపని కాపుదలను మా అందరి మీద ఉంచమని బతిమలాడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధను బతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మరి మాకు టైం ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. సో నిజంగా చక్కని వాక్యము, మరి ఎన్నో పాయింట్స్ మనకి చెప్పి ఉంటున్నారు. సో మనమందరము కూడా మరి గ్రహించుకొని మరి ముందుకు సాగాలని మనమందరం కూడా ప్రార్థించుకుందాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ వర్డ్ ఫర్ ది యూత్. సో ఇట్స్ వాజ్ రియలీ వెరీ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరి చిన్న ప్రార్థనతో మరి మనం ఎండ్ చేసుకుందామండి. పరిశుద్ధుడైన ఎక్కువ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్. మరి ప్రభా సిస్టర్ గాని బట్టి వందనాలు. మరి ప్రభా యేసయ్య, ఇంకా ఇప్పటివరకు షేర్ చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ప్రభా ఈ సెషన్ అంతటిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, మళ్ళీ తిరిగి మేమందరం కూడా కలుసుకొని మరి ప్రభా మరి ఒక ఫ్రైడే రోజు మేము కలుసుకోవటకు కృపను చూపించమని, మరి మా అందరి మీద ప్రభా నీ ఆత్మ నుంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. సో విల్ మీట్ సో నెక్స్ట్ ఫ్రైడే మరి ఇదే విధంగా మరి 7 గంటలకు మరి కాంగ్రెస్ ప్రోగ్రాంలో మరి మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ జాయిన్ విత్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్.